హలో అండి. దోస పిండి లేనప్పుడు దోసలు తినాలనిపిస్తే 10 నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ క్రిస్పీ దోసల్ని ఒకసారి ట్రై చేయండి. ఈ దోసలను చేసుకోవడానికి పప్పు నానబెట్టడాలు, రుబ్బడాలు, ఫర్మెంటేషన్ చేయడం లాంటి ముందు రోజు ప్రాసెస్లు ఏమీ ఉండవండి. అప్పటికప్పుడు 10 నిమిషాల్లోనే ఈ క్రిస్పీ దోసలు అనేది రెడీ అయిపోతాయి. అప్పటికప్పుడు పిండి కలిపి ఈ కరకరలాడే దోసల్ని ఫటాఫట్గా 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ దోశలకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీని పర్ఫెక్ట్గా మంచి క్రీమీ టెక్చర్తో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా. నేను మీ జాను. వెల్కమ్ టు జానూస్ కిచెన్ వరల్డ్. ముందు దోశల కోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు శనగపిండి, అరకప్పు వరకు బొంబాయి రవ్వ, పావు కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. ఇందులోకి టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, దోశ మంచి కలర్ రావడం కోసం ఒక పావు స్పూన్ వరకు పసుపు, ఒక చిటికెడు అంటే చిటికెడు అప్పటికప్పుడు తయారు చేసుకుంటుంటాం కాబట్టి ఒక చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేయండి. ఒక అరకప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసి ఈ పిండిలో ఎక్కడ ఉండలనేది లేకుండా చక్కగా ఒక చిన్న స్పూన్ తీసుకొని మంచిగా కలిపేసేయండి. చూసారా ఈ విధంగా ఉండలు అనేది లేకుండా కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ దోసపిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదు. వీడియో క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి బ్యాటర్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని ముందుగా చట్నీ రెడీ చేసుకుందాం. చట్నీ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పొయ్యి మీద పెట్టి అరకప్పు వరకు పల్లీలని యాడ్ చేసుకోండి. పల్లీలతో చట్నీ ఎప్పుడు చేసుకున్నా సరే పల్లీలని సిమ్లో పెట్టుకొని గింజ లోపల వరకు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటేనే మనకి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా చక్కగా సిమ్లో పెట్టుకొని పల్లీలని ఈ విధంగా పైన పొట్టు చిట్లేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే బౌల్లో కారానికి తగినట్లుగా 6-7 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేయించుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసేయండి. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేయించుకున్న పల్లీలు, అలానే వేయించుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును కూడా ఈ జార్లోకి యాడ్ చేసేయండి. ఇప్పుడు మనం పల్లీలు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి. 2 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, రుచికి తగినట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొబ్బరి చట్నీ క్రీమీ టెక్చర్లో మరింత టేస్టీగా కుదరాలంటే 7-8 వరకు జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు జీడిపప్పు ప్లేస్లో పాలని కూడా యూస్ చేసుకోవచ్చు. వీటిని ముందుగా వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా బ్లెండ్ చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను. మనకి ఈ విధంగా చట్నీ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చట్నీని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులో మనం జీడిపప్పు వేసుకున్నాం కదా, దీనికి మంచి క్రీమీ టెక్చర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా వేసి కొబ్బరి చట్నీ చేసి చూడండి. ఇప్పుడు ఈ చట్నీ గట్టిగా ఉంది కదా, దీంట్లోకి మనకి కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకోండి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా, మరీ పల్చగా చేసుకోవద్దు. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చట్నీకి మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని పోపు గిరట పొయ్యి మీద పెట్టండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి వాడిన ప్యాన్నే యూస్ చేస్తున్నానండి. దీంట్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇందులోకి ఆవాలు, శనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక 2 ఎండుమిరపకాయలని తుంపుకొని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసి లాస్ట్లో ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసుకున్న చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి చట్నీని ఎప్పుడు చేసినా కూడా మంచి రుచిగా రావాలంటే మనం తీసుకునే శనగగుళ్ళు, కొబ్బరి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. అందులోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసి చట్నీని ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ దోశలనే కాదండి, మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇందులోకైనా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇంకా మనం కలిపి పెట్టుకున్న దోశల పిండిలో వేసిన రవ్వ కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకి దోశల పిండి కూడా రెడీగా ఉంది. దోశల కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పొయ్యి మీద పెట్టి ప్యాన్ అనేది మీడియం హీట్ అయిన తర్వాత మనం స్టవ్ ఫ్లేమ్ని కూడా మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని
ఒక గెరిటెడ్ పిండి తీసుకొని మనం దోశలు ఏ విధంగా అయితే వేసుకుంటామో మన రెగ్యులర్ దోశల్లాగానే మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఈ పిండిని దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ పోసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ప్యాన్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడే దోశను పోసుకోవాలండి. ఫ్లేమ్ని హైలో పెట్టి ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దోశ వేసారంటే మనకి గిరిటితో పాటే పిండి అనేది ఊడొచ్చేస్తుంది, కానీ దోశలు కరెక్ట్గా రావన్నమాట. దోశ మీద ఉన్న పచ్చిదనం అంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ అంచుల వెంబడి మధ్యలో చక్కగా ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఈ దోశలకి. మీకు కావాలి అంటే కొంచెం తగ్గించుకోవచ్చు, కానీ ఆయిల్ ఉంటేనే ఈ దోశలు బాగుంటాయి. చూసారా, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ దోశల్ని కాల్చుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ దోశని ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది, రెండో వైపుకి ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా, మంచి కలర్లో క్రిస్పీగా చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. ఇప్పుడు సెకండ్ దోశ పోసుకునేటప్పుడు కూడా ఒక చిన్న టిప్ అండి. ఆల్రెడీ ఒక దోశ కాలి పెనం హీట్ మీద ఉంటుంది కదండి, కొన్ని వాటర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకొని ప్యాన్ని మీడియం హీట్లోకి అడ్జస్ట్ అయిన తర్వాత మాత్రమే రెండో దోశను పోసుకోండి. ఇలా పోసుకుంటే మీకు రెండో దోశ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదే పద్ధతిలో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఈ విధంగా వేసుకోవడమేనండి. మీకు మెత్తడి దోశలు కావాలనుకోండి, ప్యాన్ మీడియం హీట్లో ఉండగా ఈ విధంగా దోశను పోసేసుకొని తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టి దోశను కాల్చుకున్నారంటే దోశలు అనేది మెత్తగా వస్తాయి. క్రిస్పీ దోశలు కావాలంటే మాత్రం మీడియం హీట్లో ఉన్నప్పుడే దోశల్ని కాల్చుకోవాలి. మార్నింగ్ టైంలో బిజీగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ క్విక్గా రెడీ అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా 10 నిమిషాల్లోనే దోశల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ దోశలు చాలా రుచిగా ఉంటాయండి. సింపుల్గా రెడీ చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే ఓ చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.